హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అప్పం మీనాక్షి బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ ఏ విధంగా చేయాలో చెప్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆవిరి మీద వీటిని బాగా ఉడికించుకోవాలన్నమాట. సో నేను ఏంటంటే గుడ్లు కూడా ఉడికించుకుంటున్నాను. గుడ్లలో కొంచెం సోడా వేసుకుంటే గుడ్ల పొట్టు తొందరగా ఊడిపోతుందండి. సో ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో నేను కట్ చేసుకున్న గోబీ పువ్వును ఇలా పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసుకున్నానండి. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సో ఇంకొక పాత్ర తీసుకుని దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రైకి అనమాట ఆయిల్ తీసుకొని దాంట్లో టమాటాస్ ఇంకా ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల మంచిగా ఉడుకుతుంది. ఉడికినప్పుడు స్కిన్ అనేది పగిలి బయటకు వస్తుంది అనమాట. అప్పుడు వీటిని అన్నింటినీ చకచకా తీసి ఒక వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. చేసుకున్నాక దీంట్లో చల్లని వాటర్ పోయాలండి. చల్ల వాటర్ పోయడం వల్ల స్కిన్ అనేది ఆటోమేటిక్గా ఉడికి వస్తుంది అనమాట. సో మొత్తం స్కిన్ తీసేసి మనము ఈ అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే అవి ఉడికినాయా లేదని చెప్పి చూసుకోవాలన్నమాట. మూత తీసేసి ఆ ఉడికాక పక్కన పెట్టేసుకోవాలి. ఈ గుడ్లు కూడా పొట్టును తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. తాలింపులు వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ అనేది పెరుగుతుందనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మరి ఇట్లా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక మనం ఇంతకుముందు పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి, అదే టమాటా, వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ ఈ మూడింటి పేస్ట్ వేసినాం కదా, ఈ పేస్ట్ని కూడా మనం తాలింపులో వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. సో నెక్స్ట్ రుచికి సరిపడా సాల్టు, ఇంకా ధనియాల పౌడరు, ఇంకా రెడ్ చిల్లీ పౌడరు అన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మసాలా వేయగానే మనం వెంటనే గరిటెతో తిప్పుకోవాలండి, లేదంటే మసాలా అంతా కూడా గడ్డగట్టి ఉంటుందన్నమాట కింద అడుగున. సో ఈ రెడ్ చిల్లీ పౌడరు, ధనియాల పౌడరు, సాల్ట్ అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. కలిపాక ఆయిల్ అనేది పైన తేలుతుంది కదా, అప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ని వేసుకొని ఇంకోసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్ ఒక 5 minutes ఉంచేసుకొని తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆయిల్ అనేది పైన స్ప్రెడ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అంతే, వేడివేడిగా కాలీఫ్లవర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేయండి.